ఇక్కడ గోశాల సెంటర్ ఉంది కదా, డిసెంబర్ 23వ తారీఖు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది జరిగింది నాకే. ఈ గోశాల సెంటర్లో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది ఎందువల్ల జరిగింది అనేది నేను చెప్తున్నాను మీకు. అంటే దేవుడికి దూరంగా ఉంటే దేవుడు శాపం మన మీదకి రాదు అని చాలామంది అవనస్తులు అనుకుంటున్నారు. కానీ దేవుడికి మనం దూరంగా వెళ్తే దేవుడు ఎలా శిక్షిస్తాడు అనేది నా జీవితంలో నేను చూశాను. దాని గురించి నేను పంచుకోబోతున్నాను. అయితే నా డిగ్రీ 2019లో కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ జైపాల్ గారు తెలుసు కదా అందరికీ. ఎన్ జైపాల్ గారు తెలిసిన సమాధానం చెప్తారు. కొంచెం తెలుసా తెలీదా? ఆయన జైపాల్ గారు వాళ్ళ అబ్బాయి ఎన్ మైకిల్ పాల్ గారి దగ్గర నేను ఒక 3 years వర్క్ చేశాను. యాజ్ ఎ లైటింగ్ ఇంజనీరింగ్గా వర్క్ చేశాను. అట్లాగే వాళ్ళ తమ్ముడు రాజప్రకాష్ అన్న దగ్గర కూడా నేను వర్క్ చేశాను. అయితే వర్క్ చేసి కొన్ని ఇష్యూస్ వల్ల నేను అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి దేవుడి పని చేయాలని నాకు చాలా ఆశ అనమాట. కానీ ప్రతి సేవకులు ఇలాగ ఉంటారేమో అని చెప్పి నాకు అర్థమై నేను అక్కడి నుంచి వచ్చేసి నేను వినాయక చవితికి వినాయకుడిని కొని వినాయకుడికి పందిరేసి ఆ వినాయకుడు నిమజ్జనం చేశాను అనమాట 2023 అక్టోబర్లో. అది చేసిన తర్వాత ఆ నిమజ్జనం అయిపోయింది. ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ నాకు తెలియలేదు. మనకేమైద్దిలే, దేవుడు లేడు, ఎవరు లేరు, మనం నమ్మకంగా సేవకుల దగ్గరికి వెళ్ళాము, సేవకులే మనల్ని వెలేస్తారు, అన్నీ కాదనుకుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే నన్ను వద్దనుకున్నారు, ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నట్టు నేను లోకంలోకి జారిపోయాను. లోకంలోకి జారిపోయి ఇంకా విగ్రహాలను పూజించటం, వాటి దగ్గరికి వెళ్ళటం, వాటి ప్రసాదం తినటం, ఇవన్నీ చేశాను. ఇవి మా ఇంట్లో ఎవరికీ తెలియదు. అది నాకు ఒక్కడికే తెలుసు. మా అన్నయ్యకి కానీ మా మమ్మీ డాడీకి కానీ ఎవరికీ తెలియదు. అయితే ఆ ఎఫెక్ట్ మా మావయ్య మీద చూపించింది. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు, అక్టోబర్ 9th రోడ్ యాక్సిడెంట్లో స్పాట్ డెడ్ చనిపోయాడు ఆయన. అంటే అది ఊహించలేదు, అది అనుకోకుండా ఆయన రోడ్ క్రాస్ చేస్తుంటే చనిపోయాడు. అప్పుడు కూడా మనకేం అయిద్దిలే అన్నట్టు నేను అంటే గర్వంతో తిరిగా ఉన్నాను అనమాట. అయితే డిసెంబర్ 21st నేను మామూలుగా ర్యాపిడో వేస్తా వెళ్తుంటే నాకు ఆల్రెడీ అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్ అయింది. అయినా నేను పట్టించుకోకపోతే డిసెంబర్ 23rd 22nd నైట్ క్రిస్మస్ క్యారల్స్కి చర్చ్ వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. టైం స్పెండ్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక డెకరేషన్ కోసం అని నేను నాతో పాటు ఒక కుర్రోడు మేము కలిసి వెళ్ళాము. కలిసి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళింది వారధి వైపు. కానీ ఆ కుర్రోడు అన్నాడు, నాకు కొంచెం అమౌంట్ రావాలి, ఇటు కంకిపాడు వరకు వెళ్ళొద్దామంటే మేము వచ్చేంతవరకు బాగానే ఉంది. కానీ ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో నాకైతే కరెక్ట్ టైం తెలీదు. కానీ అది మా మమ్మీ వాళ్ళు చెప్పింది అయితే 12 o'clockకి ఆఫ్టర్నూన్ కరెక్ట్గా గోశాల సెంటర్ దగ్గర నా బైక్ వెళ్ళి ఒక టిప్పర్ లారీకి కొట్టుకోవటం వల్ల ఇది నా ఫేస్ కాదు, ఇది నా రియల్ ఫేస్ కాదు. నా బాడీలో ఏ పార్ట్కి డ్యామేజ్ అవ్వలేదు. జస్ట్ నా ఫేస్ ఒకటే 26 pieces, బోన్ అనేది 26 pieces ఉంటుంది. కానీ ఆ దెబ్బ తగిలిన తర్వాత అది టోటల్గా 56 pieces అయిపోయింది. ఓన్లీ ఫేస్. అంటే ఇంకెవ్వరికి ఎక్కడ ఈ చెయ్యి ఇరగడం కానీ కాలు ఇరగడం కానీ ఏమీ జరగలేదు. నేను ఈ స్పెట్స్ పెట్టుకుంటేనే మిమ్మల్ని క్లారిటీగా చూడగలను, లేకపోతే అవ్వదు. అయితే ఆ దెబ్బ తగలటంతో ఈ రైట్ ఐ ఉంది కదా, ఇది మీకు రియల్ ఐలా కనిపిస్తుంది, కానీ ఇది రియల్ ఐ కాదు, ఇది ఆర్టిఫిషియల్ కన్ను. ఇది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడే ఐబాల్తో సహా ఆ లేయర్స్ కూడా బయటకు వచ్చేసినాయి అనమాట. సో తర్వాత అక్కడ అలా జరిగింది. మొత్తం ఫేస్ మొత్తం 56 pieces అయిపోయింది ఫేస్. అయితే అక్కడ చుట్టుపక్కల ఎవరో పట్టించుకోకపోతే నా పల్స్ అనేవి పడిపోతున్నాయి. అయితే అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ ఆటో ఎక్కించి కంకిపాడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే, ఇక్కడ మేము బతికించలేము, తీసుకెళ్ళిపోండి, ఇతను చనిపోయాడు అని చెప్పారు. అయితే అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ కూడా సేమ్ పొజిషన్స్. అంటే కోమాలకు వెళ్ళిపోతున్నాను, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంకా అయిపోయింది, ఇంకా సిచ్యువేషన్ లేదనుకున్న టైంలో అది అయిపోతున్న తర్వాత ఇంకా ఎందుకనో ట్రై చేద్దామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ విజయవాడలో ఫస్ట్ టైం పెట్టారు, సింథనీ సిటీ హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వలేదు. అంటే ఏమన్నారంటే, మీ అబ్బాయికి
ముక్కు నుంచి గాలి అందట్లేదు, నోరు నుంచి గాలి అందట్లేదు. ఎందుకంటే నోరు స్కేల్లో 1 సెంటీమీటర్ లోపలికి ఈ సెట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అయితే వెళ్ళిపోవటం వల్ల కష్టం అనుకున్నారు. అయితే నెక్ దగ్గర కట్ చేయాలి, కట్ చేసి మేము ట్యూబ్ వేస్తాము, గ్యారంటీ చెప్పలేము అన్నప్పుడు సరే మా మమ్మీ ధైర్యం ఏమో నాకు తెలియదు కానీ సరే ట్రై చేయండి అని చెప్పి మా మమ్మీ చెప్పడంతో వాళ్ళు స్టార్టింగ్ 30,000 కట్టించుకున్నారండి. 30,000 కట్టించుకున్న తర్వాత 23rd నాకు యాక్సిడెంట్ అయింది. 25th ఆ శాపం అనేది ఇంకో మావయ్యకి తగిలింది. ఆయన కూడా స్పాట్ డెడ్ అయిపోయాడు. కానీ డాక్టర్స్ నాకు ట్యూబ్ వేసిన తర్వాత ఒక 48 hours నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. అంటే మొత్తం వెంటిలేటర్ అనమాట, మాట్లాడడానికి లేదు, వాటర్ తీసుకోవడానికి లేదు, పైప్స్ వేశారు మొత్తం. అసలు నేనేనా అని నాకు ఫొటోస్ చూసిన తర్వాత నాకు తెలిసింది. అయితే అది అయిపోయింది. అలా అయిపోవడంతో ఫస్ట్ 30,000 కట్టించుకున్నారు. 30,000 కట్టించుకున్న తర్వాత బతుకుతాడని గ్యారంటీ ఇచ్చిన తర్వాత మా మమ్మీకి కొంచెం హోప్ వచ్చింది నేను బతుకుతానని. అంటే ఎవరికీ నమ్మకం లేదు, నా ఫ్రెండ్స్కి కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మా ఏరియా వాళ్ళకి కానీ. అంటే ఇక్కడ టాక్ ఏంటంటే గోశాల సెంటర్లో యాక్సిడెంట్ అయితే ఎవరు బతకరు అని చెప్పారంట. మరి దేవుడి కృప నా మీద ఎలా ఉందో అయితే నాకైతే ఇప్పటికీ స్టిల్ నాకు తెలియదు. ఆయన బతికించాడు. కానీ అక్కడ అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా మేము చాలా ఇబ్బందులు ఉన్నాము నాకు యాక్సిడెంట్ అయినప్పుడు. కానీ మా మమ్మీ ప్రార్థన, మా సంఘస్థుల ప్రార్థన దాదాపు 8 లక్షలు ఖర్చు పెట్టానండి. నేను ఇక్కడ ఇప్పుడు 7 లక్షలు నేను ఇప్పుడు ఇలా ఇక్కడ ఉండడానికి కారణం మొదట దేవుడి కృప, తర్వాత నా సంఘస్థుల ప్రార్థన, తర్వాత మీలాంటి వాళ్ళ సహాయమే నన్ను బతికించింది. అంటే అంతా ఫండ్స్ ద్వారానే వచ్చిందనమాట. 7 lakhs. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళు చేయి చాచలేదు, ఎవరిని అడగలేదు, కేవలం ప్రార్థన ఒకటే చేశారు. చేయటంతో 7 lakhs అనేవి అంటే 23వ తారీఖున నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను January 15, 16 ఇంటికి వచ్చానండి. నాకు 8 hours ఆపరేషన్ చేశారు. 8 hours నన్ను థియేటర్లో పెట్టి 3 డాక్టర్స్ ఆపరేషన్ చేశారు. ఇవన్నీ లెక్క అయితే ఇక్కడ కట్ చేసి వేయాలి, కానీ కట్ చేసి వేయకుండా లోపలే ఒక 6 clamps ఉన్నాయండి ఇప్పుడు ఈ ఫేస్ లోపల. అవి 2 years అవుతుంది జరిగి. 6 clamps నా ఫేస్లో ఉన్నాయి. ఆ క్లాంప్స్ వచ్చేస్తే నా ఫేస్ ఎలా ఉంటుందో నేను చెప్పుకోలేను. అయితే అలా జరిగింది. నేను మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అవనస్తులకి, ఇక్కడ చాలామంది అవనస్తులు కనబడుతున్నారు, పెద్దలు కూడా కనబడుతున్నారు. దేవుడికి లోబడిపోతే కనుక మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. ఎందుకంటే అన్నవాళ్ళు యవనస్తులు కూడిక పెట్టగానే నాకు హ్యాపీ అనిపించింది. అన్నవాళ్ళతో పాటే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ అన్నవాళ్ళందరూ నాకు తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే దేవుడికి లోబడిపోతే మనం ఏది సాధించలేము. ఎందుకంటే మనకి ఏది కావాలన్నా మొట్టమొదట తల్లిదండ్రులను అడుగుతాం అనుకుంటాం, కానీ మొట్టమొదట దేవుడిని అడగాలి. దేవుడికి లోబడిపోతే అంటే యవనస్తులను ఏమనుకుంటారంటే మాకే తెలుసులే మొత్తం, మాకు మించిన వాళ్ళు ఉన్నారా అన్నట్టు ఉంటారు. ఇప్పుడు జనరేషన్ అయితే అలాగుంది. ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను. నేను అప్పుడు మా డాడీ మాట చెప్పి హెల్మెట్ పెట్టుకుని ఉంటే బాగుండేదేమో, కానీ మా డాడీ ఏంటి నాకు చెప్పేది, మా డాడీ చెప్తే నేను వినాలా, ఆ వినుంటే నాకు యాక్సిడెంట్ అయ్యేది కాదేమో. అంటే వినపోవటం వల్ల అది నా మిస్టేక్ అది. సో ఫస్ట్ పేరెంట్స్కి లోబడాలి, ఫస్ట్ దేవుడికి లోబడాలి, తర్వాత పేరెంట్స్కి లోబడాలి. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యవనస్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్తున్నా సరే వచ్చేవాడు కరెక్ట్గా రాడు. సో అందుకోసం నేను చెప్తున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.